రాముడు, కృష్ణుడు, బుద్ధుడు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కావు. దీని వెనుక మన చరిత్ర పుస్తకాల్లో లేని ఒక భయంకరమైన నిజం ఉంది. మన దేవాలయాలు కేవలం రాళ్ళు కావు. అవి విశ్వంతో మాట్లాడే సీక్రెట్ మిషన్‌లా. భారతదేశం ఒక దేశం కాదు. అది గ్రహాంతర శక్తిలాగే ఒక కాస్మిక్ యాంటెన్నా. మీకు తెలియని ఆ రహస్యం ఇప్పుడు బయటపడుతోంది. సిద్ధంగా ఉన్నారా? నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. మనం సాధారణంగా జ్ఞాపకశక్తి అనేది మనుషులకు లేదా జంతువులకు మాత్రమే ఉంటుందని, మెదడు కణాలలో సమాచారం నిల్వ ఉంటుందని భావిస్తాం. కానీ సనాతన ధర్మం మరియు ఇప్పుడు ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, భూమికి కూడా జ్ఞాపకశక్తి ఉంటుంది. రాళ్ళు, నీరు, గాలి మరియు మట్టికి శబ్దాలను, భావోద్వేగాలను, ప్రకంపనలను గ్రహించి వాటిని వేల సంవత్సరాల పాటు తమలో భద్రపరుచుకునే శక్తి ఉంది. ఈ కోణంలో చూస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక జ్ఞాపకాల భాండాగారం. ప్రపంచంలోని ఇతర ప్రాచీన నాగరికతలు, రోమన్లు, గ్రీకులు, ఈజిప్షియన్లు తమ మేధస్సును బయటి ప్రపంచానికి నిర్మించడానికి ఉపయోగించారు. వారు గొప్ప పిరమిడ్లను, కోటలను కట్టారు. కానీ భారతీయ ఋషులు, యోగులు తమ దృష్టిని పూర్తిగా అంతర్ముఖం చేశారు. వారు కళ్ళు మూసుకొని మనిషి లోపల ఉన్న అనంతమైన విశ్వాన్ని, ఆత్మను, చైతన్యాన్ని అన్వేషించారు. వారు కనుగొన్న సత్యాలు, వారు చేసిన తపస్సు తాలూకా ప్రకంపనలు ఈ గాలిలో, ఈ నేలలో ఇంకిపోయాయి. హిమాలయ గుహలలో వేల సంవత్సరాల క్రితం ఏ ఋషి అయితే ఓంకారనాదాన్ని జపించారో ఆ శబ్దం నేటికీ అక్కడి రాళ్లలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. గంగా, యమున, సరస్వతి, కావేరి వంటి నదులు భారతీయులకు కేవలం నీటి ప్రవాహాలు కాదు. అవి ద్రవరూపంలో ప్రవహిస్తున్న జ్ఞానధారలు. ఈ నదుల ఒడ్డున కూర్చుని ఎందరో మహానుభావులు జ్ఞానోదయం పొందారు. వారి అనుభవాలు ఆ నీటి అణువులలో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే ఒక సామాన్య మానవుడు కాశీలోనో, తిరుమలలోనో లేదా హిమాలయ సానువుల్లోనో అడుగు పెట్టినప్పుడు అతనికి తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతత, భక్తిభావం కలుగుతుంది. కారణం అక్కడ వాతావరణం అంతా ఆధ్యాత్మిక జ్ఞాపకాలతో నిండి ఉండటమే. దైవత్వం అనేది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. ఎక్కడైతే దైవం గురించి నిరంతరం స్మరించబడుతుందో, ఎక్కడైతే ఆ జ్ఞాపకం బలంగా ఉంటుందో అక్కడ దైవం మళ్ళీ మళ్ళీ వ్యక్తమవుతుంది. భారతదేశం ఆ జ్ఞాపకాన్ని ఏనాడు చెరిగిపోనివ్వలేదు. వేదాల కాలం నుండి నేటి వరకు ఈ భూమి దైవాన్ని మర్చిపోలేదు. అందుకే దైవం కూడా ఈ భూమిని మర్చిపోలేదు. విశ్వం మొత్తం శక్తిమయం మరియు ప్రతి శక్తి ఒక నిర్దిష్టమైన పౌనఃపున్యం వద్ద కంపిస్తూ ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు. అది విశ్వంతో అత్యంత బలంగా అనుసంధానించబడిన ఒక పౌనఃపున్య క్షేత్రం. మనం రేడియోలో ఒక పాట వినాలంటే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని ఎలాగైతే ట్యూన్ చేస్తామో, అలాగే దైవిక శక్తి ఈ భూమిపైకి ఆకర్షించడానికి ఇక్కడ పూర్వీకులు ఒక ప్రత్యేకమైన సాంకేతికను వాడారు. ఇదే మంత్రం. మంత్రం అనేది కేవలం పదాల కలయిక కాదు. అది ఒక ధ్వని విజ్ఞానం. ఋషులు తమ తపస్సు ద్వారా విశ్వంలోని దాగిన ఉన్న కాస్మిక్ కోడ్‌ను ఛేదించి ఆ శబ్దాలను మంత్రాలుగా మార్చారు. ఈ భూమిపై నిర్మించబడిన పురాతన దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు కాదు. అవి శక్తిని గ్రహించి, పెంచి, ప్రసారం చేసే ప్రతిధ్వని యంత్రాలు. ఉదాహరణకు గర్భగుడి నిర్మాణం, విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధానం, వాడే రాయి, గోపురాల ఆకారం ఇవన్నీ ఒక ఖచ్చితమైన గణిత శాస్త్రం మరియు భౌతిక శాస్త్రం ఆధారంగా రూపొందించబడ్డాయి. అక్కడ చేసే యజ్ఞాలు, హోమాలు, జపించే యంత్రాలు విశ్వానికి ఒక సిగ్నల్ పంపుతాయి. ప్రతి యజ్ఞం ఒక కాస్మిక్ బ్రాడ్‌కాస్ట్ లాంటిది. వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ సిగ్నల్స్ భారతదేశం నుండి విశ్వానికి వెళ్తున్నాయి. మమ్మల్ని నడిపించు, ధర్మాన్ని రక్షించు అనే సందేశం బలంగా వెళ్ళినప్పుడు విశ్వ చైతన్యం దానికి స్పందించక తప్పదు. వైఫై సిగ్నల్ బలంగా ఉన్న చోటే ఇంటర్నెట్ బాగా పనిచేసినట్లు ఆధ్యాత్మిక సిగ్నల్ బలంగా ఉన్న భారతదేశంలోనే దైవిక శక్తి అవతారంగా డౌన్లోడ్ అవ్వడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అందుకే దేవుళ్ళు పదే పదే ఈ ఫ్రీక్వెన్సీని ఎంచుకున్నారు. ఆధునిక భూవిజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం భారతదేశ ఉపఖండం ఉన్న టెక్టోనిక్ ప్లేట్ భూమిపైనే అత్యంత పురాతనమైనది మరియు ప్రత్యేకమైనది. కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్లేట్ వచ్చి ఆసియా ఖండంతో ఢీకొన్నప్పుడు ఆ ఒత్తిడికి హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ భారీ భౌగోళిక మార్పుల వల్ల ఈ ప్రాంతంలో భూ అయస్కాంత శక్తి మరియు విద్యుదయస్కాంత నమూనాలు చాలా విలక్షణంగా ఉంటాయి. ఈ శక్తి క్షేత్రాల మానవ మెదడులోని పీనియర్ గ్లాండ్‌పై ప్రభావం చూపి ధ్యానానికి, ఆధ్యాత్మిక అనుభవాలకు అత్యంత అనుకూలమైన స్థితిని కలిగిస్తాయి. ప్రాచీన యోగులు ఈ విషయాన్ని తమ అంతర్దృష్టితో గమనించారు. వారు భారతదేశాన్ని కేవలం రాజ్యాలుగా కాకుండా ఒక ఆధ్యాత్మిక సర్క్యూట్ బోర్డ్ లాగా మ్యాప్ చేశారు. ఒక కంప్యూటర్ మదర్ బోర్డ్‌లో శక్తి ప్రవహించడానికి నిర్దిష్టమైన మార్గాలు ఎలాగైతే ఉంటాయో, ఈ భూమిపై శక్తి ప్రవహించే మార్గాలు వారు గుర్తించారు. ఆ శక్తి కేంద్రాలలోనే వారు అద్భుతమైన క్షేత్రాలను నిర్మించారు.
ఉదాహరణకు కైలాస్ పర్వతం ఈ గ్రహానికి శిరస్సు లేదా సహస్ర చక్రం లాంటిది. వారణాసి జ్ఞానానికి కేంద్రమైన ఆజ్ఞా చక్రం లాంటిది. చిదంబరం, తిరుమల, కంచి, మదురై ఇవన్నీ యాదృచ్ఛికంగా కట్టిన నగరాలు కాదు. ఇవి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాలు కలిసే చోట ఆ శక్తిని మానవ వికాసానికి వాడుకునేలా నిర్మించబడిన పవర్ స్టేషన్లు. ఈ కారణంగానే భారతదేశం మొత్తం ఈ భూగ్రహానికి విశ్వశక్తిని గ్రహించే ఒక భారీ యాంటెన్నా లాగా పనిచేస్తోంది. ఉన్నత లోకాల నుండి వచ్చే జ్ఞానాన్ని, శక్తిని స్వీకరించి మిగిలిన ప్రపంచానికి పంచే బాధ్యతను ఈ భూమి భౌగోళికంగానే తీసుకుంది. భారతదేశాన్ని తరచుగా కర్మభూమి అని పిలుస్తారు. దీనికి చాలా లోతైన అర్థం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు నిరంతరాయంగా కొనసాగుతున్న నాగరికత ఇది. అలాగే అత్యధిక జనాభా సాంద్రత కలిగిన ప్రాంతం కూడా ఇదే. ఎక్కువ మంది మనుషులు అంటే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ భావోద్వేగాలు మరియు ఎక్కువ కర్మ, ప్రేమ, ద్వేషం, భక్తి, యుద్ధం, త్యాగం, హింస, జ్ఞానం, అజ్ఞానం ఇలా మానవ జీవితంలోని అన్ని పార్శ్వాలు కూడా అత్యంత తీవ్ర స్థాయిలో జరిగాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో కర్మ సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎక్కడైతే కర్మభారం విపరీతంగా పెరిగిపోతుందో అక్కడ ప్రకృతి తన సమతుల్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రద్దీగా ఉండే చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీసు వచ్చి పరిస్థితిని చక్కదిద్దడం ఎంత అవసరమో, అలాగే మానవ లోకంలో అధర్మం, గందరగోళం పెరిగినప్పుడు దానిని సరిచేయడానికి ఒక ఉన్నత శక్తి అవసరమవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడు నేను ఆవిర్భవిస్తాను. అవతారం అంటే ఏదో మ్యాజిక్ చేసి సూపర్ హీరో కాదు. అది ఒక కాలపరిమితి కలిగిన విశ్వ మేధస్సు. ప్రతి అవతారం ఒక నిర్దిష్టమైన మిషన్తో వస్తుంది. రాముడు సత్యం మరియు ప్రవర్తన నేర్పడానికి వస్తే, కృష్ణుడు సంక్లిష్ట పరిస్థితుల్లో ధర్మాన్ని ఎలా స్థాపించాలో నేర్పించడానికి వచ్చాడు. బుద్ధుడు శాంతిని బోధించడానికి వచ్చాడు. సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం అక్కడ పుడుతుంది అన్నట్లు కర్మభారం ఎక్కువగా ఉన్న భారతదేశంలోనే దైవిక సాఫ్ట్వేర్ రన్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే దీనిని ధర్మరక్షణకు కేంద్రంగా మార్చుకున్నారు. చాలామంది విష్ణువు యొక్క దశావతారాలను కేవలం పురాణ కథలుగా చూస్తారు. కానీ ఈ వీడియో మరియు ఆధునిక విశ్లేషకుల ప్రకారం ఇవి చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతానికి అద్భుతమైన ప్రతీకలు. పాశ్చాత్య శాస్త్రవేత్తలు 19వ శతాబ్దంలో చెప్పిన విషయాన్ని భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే అవతారాల రూపంలో కథలుగా మలిచారు. మత్స్య అవతారం డార్విన్ ప్రకారం జీవం నీటిలో మొదలైంది. విష్ణువు మొదటి అవతారం కూడా అదే. కూర్మ అవతారం నీటిలోనూ నేల మీద బతకగలిగే ఉభయచర జీవులు. వరాహ అవతారం పూర్తిగా నేల మీద బతికే బలమైన జంతువు. నరసింహ అవతారం సగం మనిషి సగం జంతువు. ఇది మానవ పరిణామంలో జంతు లక్షణాలు ఇంకా పోని దశను సూచిస్తుంది. వామన అవతారం మనిషి రూపం వచ్చింది కానీ ఎత్తు తక్కువ. పరశురాముడు అడవుల్లో నివసించే కోపం మరియు ఆవేశం కలిగిన ఆదిమ మానవుడు. శ్రీరాముడు ఒక ఆదర్శవంతమైన సామాజిక మానవుడు. కుటుంబం, సమాజం, నియమాలు, ధర్మం తెలిసిన పరిపూర్ణ మనిషి. శ్రీకృష్ణుడు కేవలం నియమాలు పాటించడమే కాదు, పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు రచించగల జ్ఞానోదయం పొందిన మేధావి. బుద్ధుడు కోరికలను జయించి నిర్వాణాన్ని పొందిన స్థితి మానవ పరిణామంలో అత్యున్నత మానసిక స్థితి. కల్కి భవిష్యత్తులో రాబోయే అవతారం ఇది. మానవ చైతన్యం యొక్క తదుపరి దశను లేదా చీకటిని నాశనం చేసి శక్తిని సూచిస్తుంది. ఇలా అవతారాలు అనేవి కేవలం దేవుడి లీలలు మాత్రమే కాదు, అవి ఈ భూమిపై జీవం మరియు చైతన్యం ఎలాగా అభివృద్ధి చెందాయో చెప్పే ఒక క్రోనాలజీ. ప్రపంచంలోని ఇతర నాగరికతలు బాహ్య సంపద కోసం, రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేస్తే, భారతదేశం మాత్రం ఆత్మ కోసం అన్వేషణ చేసింది. దేవుడు అంటే నమ్మకం కాదు, దేవుడు అంటే అనుభవం అని చాటి చెప్పిన ఏకైక సంస్కృతి ఇది. ఇక్కడ ఆధ్యాత్మికత అనేది మతపరమైన ఆచారం కాదు, అది ఒక సైన్స్. మనిషి తన పరిమితులను దాటి దైవత్వాన్ని ఎలా చేరుకోవాలో చెప్పే అనేక మార్గాలను ఇక్కడ ఋషులు కనుగొన్నారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం, తంత్రమంత్ర కుండలిని, జాగరణ ఇవన్నీ మనిషిని సూపర్ హ్యూమన్గా మార్చే శాస్త్రీయ పద్ధతులు. భారతదేశం ఉన్న జీవులకు ఒక ప్రయోగశాలిగా మారింది. అంతేకాక అవతారాలను గుర్తించే ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఉంది. ఒకవేళ శ్రీకృష్ణుడు ఈరోజు వేరే ఏదైనా దేశంలో పుట్టి నేను దేవుడిని, ఈ విశ్వంలో నాలో ఉంది అని చెబితే అక్కడి సమాజం అతను పిచ్చివాడిగా చూసి మానసిక వైద్యశాలలో చేర్పించేది. ఎందుకంటే వారికి మనిషి దైవంగా మారగలడు అనే స్పృహ లేదు. కానీ భారతదేశంలో పరిస్థితి వేరు. ఇక్కడ ప్రజలకు తెలుసు ప్రతి మనిషిలోని దైవం ఉంటాడు, సాధన చేస్తే ఎవరైనా దైవత్వాన్ని పొందవచ్చు అని. అందుకే కృష్ణుడిని, రాముడిని, సాయిబాబాను, రమణ మహర్షిని దేవులుగా గుర్తించి పూజించారు. సరైన ప్రేక్షకులు లేని చోట నాటకం వేయడం వృధా అన్నట్లు సరైన ఆధ్యాత్మిక అవగాహన ఉన్న భారతదేశంలోనే అవతారాలు తమ లీలను ప్రదర్శించాయి. దేవుళ్ళు భూమి కోసం రాలేదు, సత్యాన్ని వెతికే అన్వేషకుల కోసం వచ్చారు.
పాశ్చాత్య దేశాల్లో దేవుడు అంటే ఆకాశంలో ఎక్కడో ఉండే ఒక తీర్పు చెప్పే న్యాయమూర్తి, మనిషి పాపాత్ముడు, దేవుడు శిక్షించేవాడు అనే భావన అక్కడ ఎక్కువ. కానీ భారతదేశంలో దేవుడు మన కుటుంబ సభ్యుడు. మన సంస్కృతిలో దేవుడితో ఉండే సంబంధం చాలా సాన్నిహితంగా ఉంటుంది. మనం దేవుడిని ఒక పసిబిడ్డలాగా లాలిస్తాం, స్నేహితుడిగా చూస్తాం, ప్రేమికుడిగా ఆరాధిస్తాం, గురువుగా గౌరవిస్తాం, లేదా సేవకుడిగా కొలుస్తాం. ఈ రకమైన మానవీయ సంబంధం దేవుడికి ఈ భూమిపై నడవడానికి ఒక రెడ్ కార్పెట్ వేస్తుంది. దేవుడు మనలాగే నడవగలడు, తినగలడు, ఏడవగలడు, మనతో జీవించగలడు అనే ఈ గాఢమైన నమ్మకం ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించింది. ప్రతిరోజు కోట్లాది ఇళ్లల్లో ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, దీపం వెలిగించి, దేవుడిని ప్రార్థించే సంస్కృతి ఇక్కడ ఉంది. రంగువల్లులు, అగరబత్తులు, సువాసనలు, గంటల శబ్దాలు, వేద మంత్రాలు, భజనలు ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. కోట్లాది మంది ప్రజలు భక్తి అనే అయస్కాంత శక్తి ఆ దైవత్వాన్ని ఆకర్షిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను ఎంత ప్రేమగా పిలుస్తుందో, భక్తులు భగవంతుడిని అంత ఆర్తితో పిలిచినప్పుడు ఆ పిలుపుకు ద్వయం స్పందించక తప్పదు. అందుకే భారతదేశం దేవుడికి పుట్టింటి లాంటిది.